మీరు చూపించే జ్యువెలరీ మీద దేవుడి బొమ్మలు లేకుండా నార్మల్ గా ఉండే జ్యువెలరీని కూడా షేర్ చేయండి అని అడుగుతున్నారు కదా. మీషోలో కూడా ఇంత మంచి జ్యువెలరీ ఉంటుందా అని గోల్డ్ లాగా అనిపిస్తుంది ఇది చూడడానికి. టెంపుల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి ఈ నెక్ సెట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను షేర్ చేసిన జ్యువెలరీస్ అన్నింటికన్నా ఇది అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. సో నన్ను మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల రివ్యూ వీడియోస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ ఒకసారి అయితే చెక్ చేసేయండి. మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇక ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి నేను మీషో నుంచి అద్రిపోయే జ్యువెలరీ నెక్ సెట్స్ని అయితే ఆర్డర్ చేశానండి. సో ఇక లేట్ లేకుండా అయితే వీడియోలోకి వెళ్ళి ఆ జ్యువెలరీ క్వాలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. సో అలానే మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. సో ఎవరైనా మిస్ అయితే సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, లేదా ఎండ్ స్క్రీన్ లో అయినా పెడతాను. సరే చెక్ చేసేయండి. సిగలేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీషో నుంచి నేను తీసుకున్న ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలా పెండెంట్స్ ఉంటాయి అన్నమాట. సో మొత్తం మనకి ఈ నెక్ సెట్ అంతా కూడా పెండెంట్స్ తోనే కనెక్ట్ అయి ఉంటుంది. సో ఒక్కొక్క పెండెంట్ కి మరొక పెండెంట్ కి ఇలా రింగ్స్ ద్వారా మనకి కనెక్ట్ చేసి ఇచ్చారు. ఆ రింగ్స్ క్వాలిటీ కూడా బాగుంది. ఈ పెండెంట్ అనేది చాలా నీట్ గా ఇచ్చారండి. అండ్ దీని మీద వచ్చేసరికి రెడ్, గ్రీన్ అనేది స్టోన్స్ అయితే ఇచ్చేసారు. సో ఈ స్టోన్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ స్టోన్సే. చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారండి, మీరు చూపించే జ్యువెలరీ మీద దేవుడి బొమ్మలు లేకుండా నార్మల్ గా ఉండే జ్యువెలరీని కూడా షేర్ చేయండి అని అడుగుతున్నారు కదా. ఎవరైతే దేవుళ్ళకి సంబంధించిన జ్యువెలరీ పెట్టుకోరో సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను కొన్ని జ్యువెలరీ సెట్స్ అయితే షేర్ చేస్తున్నాను. మన వీడియోలో అయితే సో టెంపుల్ జ్యువెలరీ సెట్స్ ఉన్నాయి, అలానే ఇలా నార్మల్ గా దేవుళ్ళు లేని జ్యువెలరీస్ కూడా ఉన్నాయన్నమాట. సో అలాంటిదేనమాట ఈ జ్యువెలరీ. దీని మీద కూడా అంతే, మనకి ఎటువంటి దేవుడి బొమ్మ లాంటివి అయితే ఏమీ లేవండి, జస్ట్ ఇలానే ఇచ్చేసారు. ఈ ప్రతి ఒక్క పెండెంట్ అనేది చక్కగా మనకి ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి. ఎలా అంటే అలా మూవ్ అవుతున్నాయి, స్టిక్ అయిపోయి ఉండడం అలా అయితే ఏమీ లేదు. ఈ నెక్ సెట్ అయితే పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. చూసారా, నెక్ సెట్ పెట్టుకుంటే చాలా బాగుందండి. మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. అండ్ రెడ్, గ్రీన్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఈ నెక్ సెట్ మీదకి మంచిగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు. మన నెక్ సెట్ లో ఏదైతే పెండెంట్ ఉందో సో అదే పెండెంట్ ఇచ్చేసి కింద చిన్న బుట్ట అనేది ఇచ్చేసారు. సో పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి, మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ జ్యువెలరీ మీద ఎటువంటి దేవుడి బొమ్మలు లాంటివి ఏమీ లేవు. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు, సో ఎవరైనా పెట్టుకోవచ్చు అన్నమాట. సో అదన్నమాట ఈ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి. ఈ జ్యువెలరీ తయారు చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసరికి బ్రాస్ అండ్ కాపర్ యూజ్ చేశారు. అండ్ ఈ జ్యువెలరీ కూడా మనకి గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉందండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 260 రూపీస్ పడింది. 260 రూపీస్ కి నేనైతే చాలా వర్త్ అనే చెప్తాను. అయినా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేసేయండి. సో నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి. ఇప్పుడు మనకి వచ్చే సీజన్ అంతా కూడా ఫెస్టివల్సే. సో ఫెస్టివల్స్ లో నార్మల్ గా మనకి మంచి టెంపుల్ జ్యువెలరీ అయితే ఉండాలి. అలా టెంపుల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి ఈ నెక్ సెట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక లేట్ లేకుండా ఈ జ్యువెలరీ ఏంటి అనేది చూసేద్దాం. జ్యువెలరీ అయితే ఇదండి. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి కదా, ట్రెండింగ్ జ్యువెలరీ. సో ఆ ట్రెండింగ్ జ్యువెలరీలో ఇది కూడా ఉంది. ఈ నెక్ సెట్ అనేది పెద్దగా ఎవరు తీసుకోలేదు మీషోలో. సరే మన సబ్స్క్రైబర్స్ కి మంచిగా ఒక రివ్యూ అయితే ఇద్దామని చెప్పేసి నేనైతే ఆర్డర్ చేశాను. సో నేనైతే ఎప్పుడైనా ఏదైనా ఆర్డర్ చేస్తే ఎవరైనా తీసుకుంటే రివ్యూస్ చూసి నేను తీసుకుంటాను. ఎందుకంటే మంచిగా ఉంటేనే కదా అది నేను మీతో షేర్ చేయడానికి. అండ్ దీనికైతే ఎటువంటి రివ్యూస్ లేవు. ఎవరైతే తీసుకుంటారో కస్టమర్స్ సో వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే అస్సలు లేదనమాట. అందుకని చెప్పేసి ఇది చూడడానికి కేటలాగ్ లో గోల్డ్ లానే ఉందండి. ఒక మంచి గోల్డ్ నెక్లెస్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంది. సరే ఎలా ఉంటుంది బయటకు వచ్చాక అనేది ఒక డౌట్, దాంతో నేను తీసుకున్నాను అనమాట. సో ఇది చూసారా ఎంత బాగుందో. యాజ్ టీజ్ గా మనకి కేటలాగ్ లో ఏదైతే పిక్చర్ ఉందో సో నెక్లెస్ అదే పిక్చర్ తో వచ్చేసింది అనమాట. ఇక్కడైతే మనకు ఒక పెండెంట్ ఇచ్చారు కదా, ఇందులో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. అండ్ ఈ చుట్టూ వచ్చేసరికి ఏంటంటే 2 పికాక్స్ అన్నమాట. లక్ష్మీదేవి అమ్మవారి బ్యాక్ ఇలా పింఛం లాగా వచ్చిందన్నమాట. సో మీకు ఈ ఫ్రంట్ కెమెరాలో జ్యువెలరీ అనేది అంత డీటెయిల్ గా కనిపించకపోవచ్చు. అందుకే నేను ఈ జ్యువెలరీని బ్యాక్ కెమెరాతో షూట్ చేసి మీకు పక్కన పెడతాను, అది కూడా చూడండి, మీకు క్లారిటీగా అయితే ఉంటుంది. సో నేను ఎంత చెప్పినా మీకు అంత క్లారిటీగా తెలియకపోవచ్చు, అందుకని బ్యాక్ కెమెరాలో నేను వీడియో అనేది పక్కన పెడతాను, ఒకసారి చూడండి. సో అలానే మనకి ఇక్కడ ఈ నెక్లెస్ కి ఇచ్చిన ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇవి కూడా అంతేనండి, ఒక్కొక్కటి ఒక్కొక్క పెండెంట్ అనమాట. ఈ చిన్న చిన్నవి కూడా చిన్న చిన్నగా పెండెంట్స్ లాగా ఇచ్చారు. వీటన్నింటినీ కూడా రింగ్స్ తో కనెక్ట్ చేశారు. సో అదనమాట నెక్ సెట్ అనేది. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ థ్రెడ్ ఇచ్చారండి, థ్రెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి థ్రెడ్ క్వాలిటీ బాగుందో లేదో తెలియాలంటే ఇక్కడ చూసుకోవాలి. ఇలా చిన్న చిన్న పర్ల్స్ తో మనకి చక్కగా రౌండ్ చేసి కనెక్ట్ చేసి ఇచ్చేస్తారు. అండ్ ఇలా ఉన్నాయి. సో నెక్ సెట్ పెట్టుకుంటే ఇలా ఉందండి.
సో ఇక్కడ మనకి పెండెంట్ ఇచ్చారని చెప్పాను కదా. సో ఈ పెండెంట్ పైన మనకి ఒక చిన్న పెండెంట్ అయితే వచ్చింది, చిన్నది, అది కూడా ఫ్లవర్ అన్నమాట. ఈ ఫ్లవర్ పెండెంట్ కి అండ్ ఈ పెండెంట్ కి మధ్య కనెక్షన్ అనేది చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్ గా అయితే ఇచ్చారు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి. ఏదైతే పెండెంట్ ఇచ్చారో సో అదే పెండెంట్ అనేది ఇచ్చేసారు. అండ్ ఈ కింద బుట్ట అనేది ఇచ్చారు. సో ఫ్లవర్ మధ్యలో వచ్చేసరికి చిన్నది రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు, మిగిలిందంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు అండ్ బుట్ట ఇచ్చేసారు. ఈ బుట్ట కూడా మనకి బుట్ట మీద అంతా కూడా మనకి ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఉందో సో అదే ప్యాటర్న్ అంతా ఇచ్చేసారు. అండ్ కింద వచ్చేసరికి గోల్డ్ పూసలు అయితే ఇచ్చారనమాట. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, బుట్టలు కదా, మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది. రాబోయేది మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి అఫ్ కోర్స్ మనం అందరం ఇష్టపడతాం టెంపుల్ జ్యువెలరీ. ఇందులో లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మ అయితే ఉందండి. ఇది వచ్చేసరికి పూర్తిగా టెంపుల్ జ్యువెలరీ అన్నమాట. ఈ నెక్ సెట్ లో మనకి ఇక్కడ చిన్న చిన్నగా స్టోన్స్ అనేవి యూజ్ చేశారు కదా, ఇవి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ స్టోన్స్ యూజ్ చేశారండి. నెక్ సెట్ అనేది గోల్డ్ ప్లేటెడ్ లో ఉంది అని అన్నారు. గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉంది, కాకపోతే ఇది కొంచెం మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉందన్నమాట ఈ జ్యువెలరీలో. దీని కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్ పడింది. 350 రూపీస్ అంటే నేనైతే వర్త్ అనే చెప్తాను. మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ బుట్టలు ఇచ్చారు అండ్ కనెక్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. అండ్ సో ఇది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. థర్డ్ జ్యువెలరీ వచ్చేసరికి ఇదండి. సో ఇది చూసారా, చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ దీని మీద ఇచ్చినవన్నీ కూడా పికాక్స్ ఏనండి. సో ఇటు 3 పికాక్స్ అండ్ ఇటు 3 పికాక్స్ ఇచ్చేసి మధ్యలో మనకి లోటస్ ఫ్లవర్ అయితే ఇచ్చేసారు. లోటస్ ఫ్లవర్ కి మనకి అడిషనల్ గా ఈ గ్రీన్ కలర్ బీడ్స్ అండ్ ఈ వైట్ కలర్ పాల్స్ ఇలా ఎండ్ చేశారనమాట. మనకి నెక్ సెట్ అంతా కూడా ఇలా స్ట్రాంగ్ గా ఇచ్చారనమాట. ఇదైతే ఫ్లెక్సిబుల్ కాదు, మనకి చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మనం పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. సో ఇలా స్టిఫ్ గా ఉండే నెక్ సెట్స్ కి ఏదో పేరు ఉంటుంది. సో ఈ పికాక్ మీద ఇచ్చిన ఈ పింక్ కలర్ అనేవి స్టోన్స్ అయితే కాదండి, ఒక మంచి ప్రింట్ పెయింటింగ్ అయితే ఇచ్చేసారు. అండ్ దీని మీద ఇచ్చిన ఈ వైట్ వచ్చేసరికి స్టోన్ ఇచ్చేసారు అనమాట. లోటస్ కూడా అంతే, ఈ మధ్యలో వైట్ కనిపించేవి స్టోన్స్ అండ్ ఇవి వచ్చేసరికి పెయింట్ అనమాట. ఇక దీనికి వచ్చేసరికి ఇలా రింగ్స్ ఇచ్చారు కదండి, అండ్ దీనికి మనకి ఇలా థ్రెడ్స్ అనేవి ఇచ్చేసారు. సో పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి. సో చూసారా, ఇలా రింగ్స్ అనేవి ఇచ్చారు. సో మనం కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీనికి థ్రెడ్సే కాదండి, మీ దగ్గర ఏమైనా చైన్స్ ఉన్నా కూడా మీరు చక్కగా అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి పెట్టుకుని అయితే షేర్ చేస్తాను. చూసారా, పెట్టుకుంటే ఇలా ఉందండి, డిఫరెంట్ గా ఉంది. నేను ఇప్పటి వరకు షేర్ చేసిన జ్యువెలరీస్, అంటే నేను వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను షేర్ చేసిన జ్యువెలరీస్ అన్నింటికన్నా ఇది కొంచెం కొత్తగా ఉందన్నమాట. ఈ డిజైన్ అనేది ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది. సో చాలా మంది ట్రై చేస్తున్నారు. సో మనం ఎందుకు ట్రై చేయకూడదని చెప్పి నేను ఆర్డర్ చేశాను. సో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. అంటే ఇది కొంచెం ఎత్తి పెట్టినట్టు అలా ఉంది కదా ఈ జ్యువెలరీ అనేది. అంటే మనకి ఫ్లెక్సిబుల్ గా అయితే లేదు, ఏదో ఎత్తి పెట్టినట్టు ఉంటుంది అని అనుకున్నాను, కానీ చాలా బాగుంది. మనం పెట్టుకోవడంలోనే ఉంటుంది అనమాట ఈ నెక్ సెట్ అనేది. మీరు ప్రాపర్ గా చక్కగా సెట్ చేసి పెట్టుకున్నారు అని అంటే చాలా బాగుంటుందండి. అండ్ ఇది మనకి ఫ్లెక్సిబుల్ గా అయితే లేదు, కానీ మనకి ఎలా అంటే అలా కొంచెం స్ట్రెచ్ అవుతుంది. ఇలా ఇయర్ రింగ్స్ కూడా మంచిగా ఇచ్చారండి. సో చూసారా, మనకి ఇక్కడ పైన ఫ్లవర్ అనేది ఇచ్చేసారు అండ్ కింద వచ్చేసరికి మనకి సేమ్ నెక్ సెట్ ఏదైతే పికాక్ ఇచ్చారో సో అదే పికాక్ ఇచ్చారు. సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అండ్ చాలా బాగుంది, క్యూట్ గా ఉన్నాయి. అండ్ అందులోనే దీని మీద కూడా మనకి ఎటువంటి లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మలు లాంటివి ఏమీ లేవు, దేవుడి బొమ్మలు ఏవీ లేవు, కాబట్టి ఎవరైనా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట ఈ జ్యువెలరీ అనేది. సో పికాక్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ పికాక్స్ కూడా ఎంత బాగున్నాయో అసలు. నెక్ సెట్ అనేది ఎంత ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుందండి. ఒక మంచి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట ఈ జ్యువెలరీ అనేది. సో ఇక ఇయర్ రింగ్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఇలా కాంబో చాలా బాగుంటుంది పెట్టుకుంటే. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే గ్రీన్ పింక్ ఈ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది, కాబట్టి ఏ శారీ మీదకైనా చక్కగా సెట్ అయిపోతుంది. సో ఈ జ్యువెలరీలో మనకి స్టోన్స్ అనేవి యూజ్ చేశారు కదండి, వైట్ కలర్ వి. సో ఇవి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ స్టోన్స్ అనేవి యూజ్ చేశారు. ఈ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉందండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 550 రూపీస్ పడింది. 550 రూపీస్ కి నేనైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్తాను. మంచి ట్రెండీ జ్యువెలరీ, అలానే చాలా బాగుంది అండ్ ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుంది, కాబట్టి మీరు హాయిగా తీసేసుకోవచ్చు. అండ్ నేనైతే దీన్ని 100% రికమెండ్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఫోర్త్ జ్యువెలరీ వచ్చేసరికి ఇదండి. సో ఇది వచ్చేసి ఒక మంచి మినీ చోకర్ అన్నమాట. సో చోకర్ అన్నాం కదా అని చెప్పి ఏదో మెడకి ఎత్తి పెట్టేసేలాగా అయితే ఉండదు, చాలా స్మూత్ గా ఉంటుంది. సో ఇక ఇది వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చిన్న చోకర్, మనకి చిన్న పెండెంట్ అన్నమాట. దీని మీద వైట్ కలర్వి స్టోన్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి పెద్ద పెండెంట్ అండ్ దీన్ని కనెక్ట్ చేస్తూ ఒక చిన్నవి ఫ్లవర్స్ పెండెంట్ అనేది ఇచ్చేసారు. అండ్ కింద వైట్ కలర్ పాల్స్ అనేవి ఇచ్చేసారు. సో ఈ వైట్ కలర్ అయితే కాదండి, మనకి హాఫ్ వైట్ ఉంటాయి కదా, సో ఆ కలర్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసరికి ఇలా గోల్డ్ది ఇలా మనకి చైన్ ఈ టైప్ మోడల్ అయితే ఇచ్చేసారు, చైన్ అనేది. అండ్ దీనికి కనెక్ట్ చేస్తూ ఇలా థ్రెడ్ అయితే ఇచ్చేసారు. సో నాకైతే ఈ నెక్ సెట్ అనేది చాలా బాగా నచ్చిందండి. సేమ్ మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఎలా ఉంటుందో అలానే ఉంది. మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే తెలుస్తుంది. ఒక జ్యువెలరీ గురించి చాలా మంది అడుగుతున్నారు. అండ్
అది ఇప్పుడైతే ప్రెసెంట్ స్టాక్ లేదండి. సో సేమ్ అదే క్వాలిటీ అన్నమాట ఈ జ్యువెలరీ అయితే, కాకపోతే ఈ ప్యాటర్న్ అంతా వేరన్నమాట అంతే. ఈ మధ్యలో వచ్చేసరికి వైట్ కలర్ది పెద్ద స్టోన్ అనేది ఇచ్చారు, మిగిలిన అంతా కూడా వైట్ కలర్ స్టోన్సే. సో అలా ఉంది. నాకు ఈ జ్యువెలరీ అయితే చాలా బాగా నచ్చింది, కానీ నేను దీన్ని రిటర్న్ చేసేస్తున్నాను. ఎందుకు అంటే, సో ఇక్కడ ఇచ్చిన మనకి కనెక్షన్ అంటే ఈ చైన్కి కనెక్షన్ ఇక్కడ ఇచ్చారు కదా, సో ఇది ఇలా ఊడిపోయిందండి. సో ఇది ప్రాపర్గా లేదు కాబట్టి మనం ఎంత చేసినా కూడా ఇది మనం అంతగా యూజ్ అవ్వదు. థ్రెడ్ అనేది ఊడిపోయింది, ఇది కూడా మనకి ఊడిపోవచ్చు. అందుకని నేను దీన్ని అయితే రిటర్న్ చేసేస్తున్నాను. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీలో అయితే ఎక్కడ ఏం తగ్గేదే లేదు, చాలా బాగుంది. నాకు ఈ జస్ట్ ఈ థర్డ్ కనెక్షన్ అనేది బాగాలేదు, అందుకని నేను రిటర్న్ చేస్తున్నాను. సో అలానే దీనికి మంచి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. అంటే ఇయర్ రింగ్స్ అనేవి చాలా బాగా ఇచ్చారండి. సో చూసారా, ఇయర్ రింగ్స్ గోల్డ్ లానే ఉన్నాయి. నెక్స్ట్ సెట్ లో ఏ స్టోన్స్ అయితే యూజ్ చేశారో అవే స్టోన్స్ అనేవి యూజ్ చేసేసారు. చిన్నవి క్యూట్ గా ఉంటాయి అన్నమాట, పెట్టుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు, అంత బాగుంటాయి. అండ్ కింద చిన్న పర్ల్తో యాడ్ చేశారు. సో ఇక ఈ నెక్స్ట్ సెట్ కూడా పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది, మీకు ఒక ఐడియా వస్తుంది. సో చూసారా, పెట్టుకుంటే ఎంత బాగుందో కదా, గోల్డ్ లాగా అనిపిస్తుంది ఇది చూడడానికి. సో నేను చెప్పాను కదా నా దగ్గర ఉండే ఒక జ్యువెలరీ, దాని పిక్ కూడా పక్కన పెడతాను, ఒకసారి చూడండి. సో సేమ్ అదే జ్యువెలరీ ప్యాటర్న్ లో అయితే ఉంది నెక్స్ట్ సెట్. క్వాలిటీలో మాత్రం సేమ్ ఆ జ్యువెలరీ ఈ జ్యువెలరీ ఒకేలా ఉందండి, ఎక్కడ చేంజ్ అయితే లేదు, మోడల్లోనే చేంజ్ ఉంది. అండ్ మిగిలినంతా ఒకేలా ఉంది. మీషోలో కూడా మనకి ఇంత మంచి క్వాలిటీలో ఉండే జ్యువెలరీ దొరుకుతుందా అని నాకైతే అనిపించింది, నాకు ఈ జ్యువెలరీ వచ్చిన తర్వాత. ఈ జ్యువెలరీలో యూజ్ చేసిన స్టోన్స్ వచ్చేసరికి అమెరికన్ డైమండ్స్ యూజ్ చేశారండి. అండ్ ఇది కూడా మనకి గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 700 రూపీస్ పడింది. 700 రూపీసా, అమ్మో చాలా ఎక్కువే కదా అని అనుకుంటారు. కానీ 700 రూపీస్కి ఇంత మంచి ఫినిషింగ్ అండ్ ఇంత మంచి గోల్డ్ పాలిషింగ్ లో ఉండే జ్యువెలరీ మనకి దొరకడం బయట చాలా అంటే చాలా కష్టం. అది మీషోలో కాబట్టి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ లో దొరికినట్టే నాకు తెలిసినంత వరకు. సో ఇది మనం బయట ఏ స్టోర్ లో తీసుకున్నా లేదా ఏ పేజ్ లో తీసుకున్నా 1000 కి పైనే ఛార్జ్ చేస్తారు. బట్ మీషోలో కాబట్టి మనకి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో దొరుకుతుంది. సో అదనమాట ఈ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి. సో ఇది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను రికమెండ్ చేస్తానండి. కాకపోతే సో నెక్స్ట్ సెట్ పరంగా అయితే ఏ మైనస్ లేదు, జస్ట్ ఈ థ్రెడ్ అనేది కొంచెం దారం అనేది ఊడిపోయింది. సో అందుకు నేను రిటర్న్ చేస్తున్నాను తప్ప వేరే ఇంకేమీ లేదు. ఈ జ్యువెలరీకి పేరు పెట్టడానికి కూడా ఏమీ లేదు. సో అదనమాట ఈ జ్యువెలరీ. నెక్స్ట్ జ్యువెలరీ ఏంటి అనేది చూసేద్దాం. సో నాకు తెలిసినంత వరకు ఫెస్టివల్స్ కి కానీ పెళ్లిళ్ళకి కానీ దేనికైనా కూడా మనకి నెక్ సెట్స్ కావాలి, నెక్లెస్, హారం, ఇయర్ రింగ్స్. సో ఇవి తప్పకుండా ఉండాలి కదా. సో అందుకని నేను ఆర్డర్ చేశాను ఈ పెద్ద బాక్స్ అన్నమాట. ఇంకా ఇందులో ఏముందనేది చూసేద్దాం. నెక్లెస్ వచ్చేసరికి ఇలా ఉందండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. అఫ్ కోర్స్ మనకి రాబోయే సీజన్ అంతా కూడా ఫెస్టివల్ సీజనే, మనకి కావాల్సింది కూడా టెంపుల్ జ్యువెలరీ. అలాంటి వాళ్ళకి ఈ జ్యువెలరీ అనేది చక్కగా సెట్ అవుతుంది. సో ఇక మనకి మధ్యలో వచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉన్నారు. అండ్ కింద వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు. లక్ష్మీదేవి అమ్మవారికి అటుపక్క ఇటుపక్క పికాక్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ పెండెంట్ ఎండింగ్ వచ్చేసరికి లపాల్స్ అనేవి ఇచ్చారు. అంతా కూడా మనకి తెలిసిందే ఒక మంచి డిజైన్ తో అయితే ఎండ్ చేశారు ఈ నెక్ సెట్ అంతా. ఈ నెక్ సెట్ లో కూడా మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ వి స్టోన్స్ అనేవి యూజ్ చేశారు. ఈ పర్ల్స్ అనేవి జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే ఇచ్చారు, మనకి నెక్ సెట్ అంతా ఇవ్వలేదు. పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. అండ్ అలానే ఈ థ్రెడ్స్ కి మనకి కనెక్షన్ కూడా చాలా బాగుందండి. సో చూసారా నెక్ సెట్ పెట్టుకుంటే ఎంత బాగుందో, మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చింది కదా. ఈ నెక్ సెట్ విషయానికి వచ్చేసరికి జస్ట్ మనకి చిన్న నెక్లెసే కాదు, ఇందులో లాంగ్ హారం కూడా ఇచ్చారు. సో ఈ హారం అనేది ఇలా ఉందన్నమాట. సో సేమ్ మనకి నెక్ సెట్ ప్యాటర్నే, కాకపోతే కొంచెం లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, మిగిలిందంతా కూడా ఒకటే. సో ఈ రెండు పెట్టుకున్నామంటే ఇంక ఎంత మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుందో. ఈ రెండు పెట్టుకోవాలి అంటే వాళ్ళు పెళ్ళికూతురే ఉండాలి, ఎందుకంటే ఇంత జ్యువెలరీ పెట్టుకున్నాము అంటే అందరూ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతాం మనం. సో అది మనకి కావాల్సింది పెళ్లి కూతుర్లకే కాబట్టి వాళ్ళకి చక్కగా సెట్ అయిపోతుంది. ఇది కూడా పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంది, మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ కాంబినేషన్ అనేది. అండ్ మంచిగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ అనేవి చాలా సింపుల్ గా ఇచ్చారు, చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి. సో ఇంత పెద్ద పెద్ద హారం నెక్ సెట్స్ కి ఏంటంటే మనకి బుట్టలు లాంటివి ఇచ్చేస్తున్నారు. సో అవి పెట్టుకోవడానికి కూడా అంత బాగోవండి. కానీ ఈ మాత్రం చాలా నీట్ గా చాలా చిన్నగా క్యూట్ గా ఇచ్చారు. అండ్ చాలా ముందు బరువు లేవన్నమాట ఇయర్ రింగ్స్ అనేవి, చాలా బాగున్నాయి. సో ఇది కూడా మనకి ఏంటంటే చిన్నది ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు. అండ్ కింద లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఇచ్చేసి కింద పర్ల్స్ తో ఎండ్ చేసేసారు. అండ్ చాలా బాగున్నాయి.
సో ఇందులో మనకి అంతా కూడా గోల్డ్ ప్లేటెడ్ యూజ్ చేసామని చెప్పారు. గోల్డ్ ప్లేటెడ్ తో పాటు మనకి మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉంది ఈ జ్యువెలరీ సెట్ లో. అయితే జ్యువెలరీ తయారు చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసరికి బ్రాస్ అండ్ కాపర్ యూజ్ చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 530 రూపీస్ పడింది. 530 రూపీస్ అంటే చాలా రీజనబుల్ కదండి. మనకి బయట ఎక్కడ దొరుకుతుంది ఇంత తక్కువ కాస్ట్ లో? మీషోలో అయితే మనకి చక్కగా దొరుకుతాయి. సో ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత చాలా మంది మాకు మంచి ప్రొడక్ట్స్ అయితే రావట్లేదు అని చెప్పి కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేస్తున్నారండి. మీకే కాదు నాకు కూడా అప్పుడప్పుడు ప్రొడక్ట్స్ అనేవి మంచిగా రావండి. సో ఏదైనా మంచిగా రాని ప్రొడక్ట్స్ కానీ లేదా డ్యామేజ్ అయిన ప్రొడక్ట్స్ కానీ నేను మీతో షేర్ చేయను, అంతే. అవి నేను వెంటనే మళ్ళీ రిటర్న్ చేసేస్తాను. సో అన్ని ప్రొడక్ట్స్ బాగా రావాలని నేను రూల్ లేదండి. సో ఎక్కడి నుంచో రావాలి కాబట్టి ఈ మధ్యలో డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి మనకి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి రిటర్న్ చేసి మళ్ళీ మీకు ఆ ప్రొడక్ట్ కావాలి అని అనిపిస్తే మళ్ళీ రీఆర్డర్ చేసుకోండి, మంచి ప్రొడక్ట్ అయితే వస్తుంది. సో అదన్నమాట ఈ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ఫేవరెట్ జ్యువెలరీ ఏంటి అనేది చూసేద్దాం. ఈ వీడియోలో మీతో షేర్ చేసిన జ్యువెలరీస్ అన్నింటికన్నా నాకు బాగా నచ్చిన జ్యువెలరీ ఇదేనండి. సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది. ఇది వచ్చేసరికి విక్టోరియన్ జ్యువెలరీ ఆ మోడల్ లో అయితే ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎంత సింపుల్ గా ఉందో అంతే గ్రాండ్ గా ఉంటుంది పెట్టుకుంటే. ఇక్కడ జస్ట్ మనకి ఒక పెండెంట్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ పెండెంట్ లో యూజ్ చేసిన స్టోన్స్ అన్ని కూడా సీజెడ్ స్టోన్స్ అనేవి యూజ్ చేశారు. అండ్ ఈ మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్స్ అండ్ కింద వచ్చేసరికి పర్పుల్ కలర్ వి బీడ్స్ అనేవి యూజ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇటువంటి ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు నెక్ సెట్ అనేది. ఈ ప్యాటర్న్ నేమ్ నాకు ప్రాపర్ గా అయితే తెలీదు, మీకు తెలిస్తే నాతో షేర్ చేయండి. వచ్చేసరికి ఇక్కడ ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి, బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ గా అయితే ఇచ్చారు. అండ్ వీటికి కూడా కనెక్షన్ అనేది ఉందండి, అంత చీప్ గా అయితే లేదు క్వాలిటీ. అండ్ దీని మీద వచ్చేసరికి మనకి లైట్ గా బ్లాక్ ఫినిషింగ్ అనేది ఉంది. అండ్ వీటికి మనకి జస్ట్ ఇలా రింగ్స్ ఇచ్చేసారు. అండ్ వీటికి కనెక్షన్ ఏంటంటే మనకి ఇలా థ్రెడ్ ఇచ్చారు. సో ఇది కనెక్ట్ చేసుకొని మనం పెట్టుకోవడమే. మీ దగ్గర రింగ్స్ ఉన్నా కూడా చక్కగా కనెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. విక్టోరియన్ జ్యువెలరీ గోల్డ్ కొన్నారేమో అని అనుకుంటారు, అలా ఉంటుంది ఈ జ్యువెలరీ. సరే పెట్టుకొని చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. పెట్టుకుంటే ఎంత బాగుందో కదా. ఈ శారీ మీదకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఈ జ్యువెలరీ అనేది. ఎంత మంచి క్లాసీ లుక్ వస్తుందో. ఈ జ్యువెలరీ అనేసరికి మనకి పట్టు శారీస్ మీదకే కాదు, మంచి ఫ్యాన్సీ శారీస్, మంచి అవుట్ఫిట్స్, మీరు కస్టమైజ్ చేసుకున్న డ్రెస్సెస్, సో ఏదైనా కూడా సో ఈ జ్యువెలరీ నెక్ సెట్ అనేది చక్కగా సెట్ అయిపోతుంది. నాకు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి, అందుకే మీతో షేర్ చేద్దామని పెట్టుకొని చూపిస్తున్నాను. సో చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ కూడా. సో ఇయర్ రింగ్స్ కి కూడా సేమ్ మనకి ఈ పెండెంట్ ఏదైతే ప్యాటర్న్ ఉందో సో అదే ప్యాటర్న్ లో కొంచెం చిన్నగా ఇచ్చారు. అండ్ వీటికి కూడా పర్పుల్ కలర్ వి బీడ్స్ అండ్ వైట్ కలర్ వి పర్ల్స్ తో యూజ్ చేశారనమాట. ఈ కింద వచ్చేసరికి గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉంది. అండ్ దీని కాస్ట్ విషయానికి వచ్చేసరికి 960 రూపీస్ పడిందండి. 960 రూపీస్ కి నేనైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్తాను. మీకు బయట కానీ లేదా ఏ ఆన్లైన్ స్టోర్ లో కానీ ఇంకా ఇన్స్టా పేజెస్ లో కానీ ఈ జ్యువెలరీ సేమ్ ఇదే జ్యువెలరీ కాస్ట్ లో అయితే దొరుకుతుందండి. సో దీన్నే 1500 పైన చార్జ్ చేస్తున్నారు. మనకి మీషోలో 960 రూపీస్ అంటే చాలా వర్తబుల్ కదండి. సో ఇది నేను ఎప్పటి నుండో చూస్తున్నాను, స్టాక్ వస్తుంది అండ్ అలానే వెంటనే అయిపోతుంది. సో మన సబ్స్క్రైబర్స్ కి ఒక మంచి నెక్ సెట్ జ్యువెలరీలో ఉంది అనేది మీకు తెలియాలని చెప్పేసి నేను వెంటనే ఆర్డర్ చేసేసాను. మనకి ఇక్కడ పర్పుల్ కలర్ బీడ్స్ ఇచ్చారు కదా, సో ఇదే బీడ్స్ ప్లేస్ లో మనకి స్కై బ్లూ కలర్ బీడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఈ 2 జ్యువెలరీ సెట్స్ అనేవి ఉన్నాయి మీషోలో. సో మీషోలో కూడా ఇంత మంచి జ్యువెలరీ ఉంటుందా అని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నాలానే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అలానే ఇందులో కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మ లాంటివి ఏమీ లేవండి. సో ఎవరైనా కూడా హాయిగా పర్చేస్ చేసుకొని వేసుకోవచ్చు. సో అదన్నమాట ఈ వీడియో అయితే. ఈ వీడియోలో మీతో షేర్ చేసిన జ్యువెలరీలో మీకు ఈ జ్యువెలరీ నచ్చింది, ఈ జ్యువెలరీస్ లో మీకు ఏదైనా నచ్చింది తీసుకోవాలి అనుకుంటే సో వీటన్నింటికి సంబంధించిన లింక్స్ నేను ఒకే లింక్ లో అయితే పెట్టేస్తానండి. మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ జ్యువెలరీస్ అన్ని కనిపిస్తాయి. సో మీరు హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక ఈ వీడియో మీకు నచ్చిందా, యూజ్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.